నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీఆర్ఎస్ నేతలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించిన సీఎం. కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయన్న శ్రీధర్ బాబు. దేశ విభజన సమయంలో ప్రజా బాధలు మర్చిపోలేనివి. చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఘటనగా వర్ణించిన ప్రధాని. ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకల వేళ ఉగ్రముప్పు. ఆత్మాహుతి దాడికి పాల్పడొచ్చని నిఘా వర్గాల సమాచారం. కోల్కతా ఘటనపై గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిరసన. డాక్టర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి సీతక్క. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టు స్టేకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో నియమించే విషయం పైన సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. గతంలో దాసో శ్రవణ్, కర్రీ సత్యనారాయణ ఇద్దరిని కేసీఆర్ ప్రభుత్వంలో అంటే 2023 డిసెంబర్ కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం జరిగింది. అయితే గవర్నర్ ఈ ఇరువురికి సంబంధించినటువంటి నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, వారిద్దరి పేర్లు కాకుండా కోదండరాము మరొకరి పేరు సజెస్ట్ చేస్తూ గవర్నర్ కు సిఫారసు చేసింది. దీనిపైన దాసో శ్రవణ్ మిగిలినటువంటి ప్రతివాదులంతా హైకోర్టును ఆశ్రయించగా కోదండరాము మరొకరి నియామకాన్ని పైన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో పాటుగా తదుపరి నియామకాలన్నీ చట్ట ప్రకారము నిబంధనల ప్రకారం జరగాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలపైన దాసో శ్రవణ్, కర్రీ సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన స్టే విధిస్తున్నట్లుగా స్పష్టం చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గవర్నర్ గాని అడ్డుకుంటే వారికి ఉన్నటువంటి హక్కులను హరించడమే అవుతుంది అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొత్త నియామకాలు చేపడుతుంది. దానిపై కూడా స్టే విధించాలి అని చెప్పి దాసో శ్రవణ్, కర్రీ సత్యనారాయణ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయగా అందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాంటి ప్రక్రియను అడ్డుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు ఉన్నటువంటి హక్కులను హరించడమే అవుతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేపట్టబోము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామకాలు చేపడుతుంది అన్నప్పుడు దానికి అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా వారు వెళ్తారు తప్ప కొత్తగా చేపట్టాల్సింది ఏమి లేదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సందర్భంలోనే పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నియామకం ప్రక్రియ చేపడితే ఇప్పుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఇన్ఫెక్చువస్ అయిపోతుంది, అంటే విచారణ అర్హత ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తుది ఆదేశాలు తుది తీర్పుకు అనుగుణంగానే నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారం జరగాలి అని చెప్పి వాటిపైన తుది తీర్పు ప్రభావం ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. గవర్నరు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తుంది. ధన్యవాదాలు అరుణ్. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన రేవంత్ రెడ్డి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల కోసం ఈ నెల 3న రాష్ట్ర బృందం వెళ్లింది. మొదట అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సుమారు 50కి పైగా బిజినెస్ మీటింగులు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ప్రముఖ బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్దతను వ్యక్తం చేశాయి. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనలో 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈరోజు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు సంబంధించిన మరి ప్రత్యేకంగా మన పారిశ్రామికవేత్తలను, ఆ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కోరడానికి వెళ్ళారు. సార్, ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ అభివర్ణిస్తూ అమెరికాకు పరిచయం చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ సమాజానికి? డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్గా ఉంది. ప్రత్యేకించి ఈరోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది. మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం, చూపెట్టడం జరుగుతుంది. కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీస్ సంబంధించి కూడా తెలంగాణలో, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ, మన పారిశ్రామికవేత్తలతో కానీ, ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. విద్యుత్ శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 4న హైదరాబాద్ విద్యుత్ సౌధ ముందు మహాధర్నా చేపడుతున్నట్లు విద్యుత్ బీసీ, ఓబీసీ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పలు సమస్యలతో కూడిన డిమాండ్లను ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఐక్య కార్యాచరణ సమితి కో చైర్మన్ ఆర్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థల్లో జూన్ 2, 2014 నుంచి ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సాధారణ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలున్నాయి, సహజ న్యాయ సూత్రాలున్నాయి. ఎవరి జనాభా ప్రకారం మనం అడుగుతుంది ఏంటిది, ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఆ స్థానాలు ఉండాలని. జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఏ సామాజిక వర్గంలో అది అన్యాయం అవుతుంది. అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి బీసీ, ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలి. అందుకోసం ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అంటే చిన్నోడు గారు, రాష్ట్రమే అంధకారం అవుతుంది. మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు ఆదేశాల ప్రకారం, సహజ న్యాయ సిద్ధాంతం ప్రకారం వీరికి ప్రమోషన్లు ఇవ్వాలి. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద మనకు జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యం ఎన్ని అవస్థలు పడుతుందో చూసాము. పలు దఫాలు ఎన్నో కారణాలు చెప్తూ వాయిదా తీసుకుంది. కనీసం మినిమం సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వకుండా, రైట్ ఫ్రమ్ జేఎల్ఎంస్ టు చీఫ్ ఇంజనీర్ ఇచ్చే ప్రమోషన్స్లో సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఆ సీనియారిటీని యాజ్ పర్ మెరిట్ కరెక్ట్ చేస్తూ ఇవ్వమని చెప్పేసి మేనేజ్మెంట్ అడగడం జరిగింది. ఒకవేళ ఇది జరగకుంటే మనము ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో సెప్టెంబర్ 4వ తేదీన
మనందరము మూకుమ్మడిగా ఓసీబీసీలంతా కలిసి విద్యుత్ సోద ముట్టడి చేయాలి. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలు ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని మోదీ అన్నారు. విభజన గాయాల స్మారక దినం సందర్భంగా నాడు దేశ విభజన కారణంగా మరణించిన వారికి నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులర్పించిన ప్రధాని నాటి ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 1947 విభజన కారణంగా ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ విచారం వ్యక్తం చేశారు. విభజన వల్ల నష్టపోయిన వారిలో చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకుని అఖండ విజయాలు సాధించారని తెలిపారు. నేడు దేశంలో ఐక్యత, సోదర బంధాలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పునరుద్ఘాటించారు. చరిత్రలో అత్యంత క్రూరమైన సంఘటనలో ఒకటైన 1947 విభజన నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మంది బాధితులకు నివాళులర్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చరిత్రను గుర్తుంచుకొని దాని నుంచి నేర్చుకోవడం ద్వారా మాత్రమే బలమైన దేశ భవిష్యత్తును నిర్మించగలమన్నారు. ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రేపు ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఓ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి 2 ఉగ్రవాదులు ఢిల్లీకి వచ్చారని, వారు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15నే ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని ఆ వర్గాలు తెలిపాయి. 15 ఆగస్టు వేడుకల వేళ పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నందున 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర్య వేడుకలు, అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ టీంలతో సీబీఐ బృందం ఈ ఉదయం కోల్కతాకు చేరుకుంది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తు చేసిన కోల్కతా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సహచర వైద్య విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సత్వరమే స్పందించిన సీబీఐ కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల వసతి గృహానికి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో 2 పిల్లలు మృత్యువాత పడడంపై కన్నవారు ఆందోళన చెందుతున్నారు. వరుస ఘటనలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హాస్టల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తను శుభ్రం చేశారు. ఇంకా మౌలిక వస్తువులు మెరుగుపరచాలని కోరుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ వసతి గృహానికి పంపించేందుకు వెనకాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే హాస్టల్ను సందర్శించి బాధితుల్లో భరోసా నింపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ఫస్ట్ బాబు చనిపోయినప్పుడే మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే మా పిల్లల పక్కకే ఉన్నాడు, వాళ్ళే 2-3 గంటల తరబడి వాళ్ళు తెలుతో ఉండి చూసిరు కాబట్టి మేము భయపడి వెంటనే తీసుకుపోయినాం. మేడం ఫోన్ చేసింది, మేడం ఫోన్ చేసిన తర్వాత వచ్చి చూసినాం. బగ్గ చెత్త ఉన్నది, దానికి దోమల జాలి లేదు. మళ్ళీ ఒక పిల్లగాడు చనిపోయిండు. తర్వాత ఇప్పుడైతే కేర్ తీసుకొని మొత్తం ప్రభుత్వం అయితే వచ్చింది, కానీ అయినా మాకు ధైర్యం అయితే లేదు. మాకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అన్నట్టుగా అయితే ఉంది. మాకు మోషన్ కోవడానికి కూడా పిల్లలకి ఇబ్బందేనా? టాయిలెట్ అంటే ఎవరో 2-3 వస్తారు కావచ్చు, కానీ అందులో మళ్ళీ లైట్స్ కూడా లేవు పిల్లలకు. రాత్రి పండుకోటప్పుడు లైట్లు బంద్ చేసుకుని పండుకుంటారంట. ఎప్పుడు ఏది వస్తుందో తెలుస్తలేదు పిల్లలకు. కింద వండుకునేసరికి ఇబ్బంది అయిపోతుంది, ఒకరి మీద ఒకరు వండుకోవడం అయిపోతున్నది. అడవిలాగా ఉంది కదా సార్, ఇది ఊర్లో లాగానో ఊరు అవతల లాగానో ఇట్లా ఉంటేనేమో మంచిగా ఉంటుండే. కాకపోతే అడవిలో ఉండుకో పిల్లలకు ఇబ్బంది అయిపోతున్నది. ఇప్పుడు పిల్లలని ఇడిచిపెట్టిపోతున్నాం, ఇంటికైనాక మాకు టెన్షన్ అవుతున్నది. ఫస్ట్ సార్ అంటే ఏదో జరిగింది, అనుకోకుండా జరిగింది అనుకున్నాం, కానీ ఇది రెండోసారి జరిగిందంటే ఇంట్లకు మేము పేరెంట్స్ ఇంట్లోకి అద్దామంటే కూడా మాకు గుండె ధైర్యం సరిపోతలేదు. అన్ని సౌకర్యాలు కొద్దిగా కల్పించాలని తుక్కు, గడ్డి, గాసం అంతా పిల్లలు బయటకు వెళ్దామంటే కూడా భయం ఉన్నది. వర్షాకాలం వచ్చిందంటే ఇక ఇది ఒక సెక్యూరిటీ కూడా లేదు. ఇప్పుడు అడవిలో ఉన్నది దోమలు అంటే దోమలు ఉన్నాయి, ఎలుకల బాధ కూడా ఇక్కడ ఫుల్ ఉన్నది. ఖమ్మం జిల్లా మధిర ఎస్సీ కాలనీ సమీపంలో నాగుపామును చూసి జనం భయపడిపోయారు.
పావురాల గూడులో చేరిన విషసర్పాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ రామకృష్ణ చాకచక్యంగా పట్టుకుని సమీప అడవుల్లో వదిలేశారు. అప్పటికే 4 పావురాలను 2 కోళ్లను కరిచి చంపిందని స్థానికులు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పువంక గ్రామంలో రైతుపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఎలుగుబంట్ల దాడిలో రామన్న అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇవాళ తెల్లవారుజామున వ్యవసాయ పనులకు వెళ్తున్న రామన్నపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. గాయపడిన రైతును కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో గొంతు కోసి కడతీర్చినట్లుగా నార్సింగి పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. మృతుడు నార్సింగిలో క్షవర వృత్తిని చేస్తుంటాడని, గత కొద్ది రోజుల క్రితం ఇంటి ముందు ముగ్గు వేసుకున్న క్రమంలో ఎదురింటి వారితో గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. గొడవ నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లు సీఐ తెలిపారు. రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళది. వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్ ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెరువుల ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అదనపు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 3,500 మంది సిబ్బందితో పనిచేయబోతున్న హైడ్రాకు డిప్యూటేషన్పై 259 మంది పోలీస్ బలగాలను కేటాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ డీజీపీని కోరారు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా క్రమంగా బలపడుతోంది. ప్రభుత్వం కూడా హైడ్రాపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సంస్థకు కావలసిన వనరులన్నీ సమకూర్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి రంగనాథన్ను కమిషనర్ గా నియమించగా విస్తృత అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక వ్యవస్థగా హైడ్రా పనిచేయబోతున్నట్లు శాసనసభలో అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు భూములపై కన్ను పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం హైడ్రాకు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయించిన కాకుండా అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని వెల్లడించారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ తో పాటు సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ సహా అన్ని విభాగాల నుంచి డిప్యూటేషన్ పై సిబ్బందిని కేటాయించాలని కోరారు. హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పోలీస్ బలగాలకు సంబంధించిన కేటాయింపులపై డీజీపీకి లేఖ రాశారు. 4 ఎస్పీలు, 5 డీసీపీలు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 ఆర్ఐలు, 12 మంది ఆర్ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుళ్లు, 72 మంది హోంగార్డులు, 3 అనలైటికల్ ఆఫీసర్లు సహా మరో 3 సహాయ అనలైటికల్ ఆఫీసర్లను డిప్యూటేషన్ పై హైడ్రాకు కేటాయించాలని కోరారు. 3 కమిషనరేట్ల పరిధిలో హైడ్రా సమర్థంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది ఉండాలని సూచించారు.
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2050 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయనున్నట్లు వెల్లడించిన రంగనాథ్ ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమణలపై ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విజిలెన్స్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు సిబ్బందిని కేటాయించేందుకు ఆయా విభాగాల్లోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ లంచం తీసుకుంటూ అనిషాకు చిక్కారు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వారు 8 లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీపీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశమైంది. ముత్యంరెడ్డి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ తహసీల్దార్, ఆర్డీఓ నివేదికలు పంపడంతో బాధితుడు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డిని పలుమార్లు కలవగా ఆయన సంతకం చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు సెక్షన్లో మాట్లాడుకోవాలని సూచించారు. ముత్యంరెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను కలవగా అతడు 8 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించిన ముత్యంరెడ్డి వారి సూచన మేరకు లంచమిచ్చేందుకు సిద్ధమయ్యారు. బాధితుడు లంచం సొమ్మును ప్లాస్టిక్ కవర్లో చుట్టి మదన్ మోహన్ కిచ్చాడు. మదన్ మోహన్ ఆ డబ్బును పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద భూపాల్ రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వారిద్దరిని అక్కడే పట్టుకున్నారు. అయితే పక్కా సమాచారం ప్రకారం సోమవారం రాత్రి నుంచే ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. బాధితుడు భూపాల్ రెడ్డికి లంచమిస్తుండగా దాడి చేసి అతని నుంచి 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూపాల్ రెడ్డి కార్యాలయంతో పాటు నాగోల్లో అతను నివసించే ఖరీదైన విల్లాలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఆయన నివాసంలో 16 లక్షల రూపాయలు లభించాయి. కీలక భూములకు సంబంధించిన పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మదన్ మోహన్ నివాసంలో కలెక్టరేట్లో ఉండాల్సిన పలు దస్త్రాల్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయంలో ఉండాల్సిన దస్త్రాలు అతని నివాసంలో ఎందుకున్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇందుకు ఏసీబీకి దొరికిన జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను పట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం సోమవారం రాత్రి ఎంతో చాకచక్యంగా పనిచేశారన్నారు. ఎప్పటికప్పుడు ప్రణాళికల్ని మార్చుకుంటూ ఇద్దరు లంచగొండి అధికారుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం భూపాల్ రెడ్డి, మదన్ మోహన్ ను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తిరిగి సాయంత్రం వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు. వృత్తి నైపుణ్యంతో ఎన్నో నిర్మాణాలు నిలబెట్టాడు. కానీ విధి చిన్నచూపు చూడడంతో సొంతింటిని నిలబెట్టలేక చతికిలపడ్డాడు. రోడ్డు ప్రమాదం రూపంలో దురదృష్టం వెన్నెముకను బలి తీసుకోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. 2 పిల్లలతో భర్త బాగోగులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషించే దిక్కులేక ఆ ఇల్లాలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్కు చెందిన ఎర్రోజు యోగేంద్రాచారికి భార్య మమత,
2 పిల్లలు ఉన్నారు. 2015లో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో వెన్నుపూస విరిగిపోయి కాళ్లు చేతులు పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు ఉన్న అరెకరం పొలం అమ్మేసి నార్కట్పల్లిలోని ఆసుపత్రిలో ఏడాది పాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. విధిలేని పరిస్థితుల్లో 8 ఏళ్లుగా మంచానికే పరిమితమై జీవితం వెళ్లదీస్తున్నాడు. 30 ఏళ్ల వయస్సులోనే జీవితం అంధకారంగా మారడంతో భార్య పిల్లల్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నాడు. యుగేంద్రాచారికి నెలకు 4000 దివ్యాంగుల పింఛన్ వస్తోంది. అయితే నెల నెల అతని మందులకే 2000 ఖర్చవుతున్నాయి. భార్య మమత స్థానిక ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్గా పనిచేసేది. కరోనా వల్ల స్కావెంజర్ల వ్యవస్థను తొలగించడంతో కుటుంబం వీధిన పడింది. నేను ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు గోల్డ్ వర్క్ చేసేవాడిని. నేను వర్క్ పని మీద సూర్యాపేట వెళ్ళి వస్తుంటే మధ్యలో నాకు బైక్ ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిందండి. 8 years నుంచి మంచం మీదనే ఉండవలసి వస్తుంది. పని చేసేటప్పుడు మా యొక్క కుటుంబం బాగానే ఉండేది, మంచిగానే ఉండేది. నేను ప్రమాదం వల్ల నాకు మొత్తం మంచానికి పరిమితం అయి ఉన్నాను. మా భార్య నా కుటుంబ పోషణ కోసం ఇక తుమ్మలపిన్మాడు ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్గా చేస్తున్నది. అప్పుడు కరోనా కారణంగా అప్పుడు ప్రభుత్వం వారు వాళ్ళని విధుల నుంచి తీసేశారు. అప్పటి నుండి మా కుటుంబం ఇంకా ఆర్థికంగా గడవక నాకు మందులకు కొనడానికి నెలకు చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 చిన్నారులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అధికారులు స్పందించి ఒప్పంద పద్ధతిలో తన భార్యకు ఉద్యోగం కల్పించారని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చెయ్యాలని యుగేంద్రాచారి కోరుతున్నాడు. నేను అంతకుముందు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారి దగ్గరికి కూడా నాకు మా మిస్సెస్కి ఏదైనా కొంచెం గవర్నమెంట్ పరంగా సహాయం చేయమని చెప్పాము. వారు చేస్తామని వారు కూడా మాకు ఏం సహాయం చేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాము ఏదైనా చేయమని. అప్పుడు కూడా మాకు ఏం సహాయం చేయలేదు. దానివల్ల మా మిస్సెస్కే కొంచెం ఏదైనా గవర్నమెంట్ పరంగా ఆదుకొని ఆమెకు ఏదైనా జాబ్ పెట్టించి మా కుటుంబానికి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వైద్యుల సూచన మేరకు 4 నెలల పాటు ఫిజియోథెరపీ చేయించినా ఆర్థిక భారంతో నిలిపివేయించినట్లు యుగేంద్రాచారి భార్య మమత చెబుతోంది. కరోనా దెబ్బతో స్కావెంజర్ పని పోవడంతో చేతిలో డబ్బుల్లేక భర్త 2 పిల్లల్ని పోషించేందుకు ఇబ్బంది పడుతోంది. ఈయన పింఛన్ తోటే ఎలదీస్తున్నా. టీచర్లు ప్రైవేటుగా ఇచ్చి పెట్టుకురు. 1000 రూపాయలు ఇస్తారు సార్. క్లాస్ రూమ్ నూకడం, బాత్రూమ్ కడగడం, వాటర్ పెట్టడం, పిల్లలకు వెళ్ళగొట్టడం అటెండ్గా చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం అన్నా మమ్మల్ని పట్టించుకొని స్కూల్ అటెండర్ పోస్ట్ అన్నా ఏదైనా అటెండర్గా ఏదైనా చిన్న పోస్ట్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాను. అండగా ఉండాల్సిన సమయంలో పెద్ద దిక్కు మంచానికే పరిమితం కావడంతో ఆయన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు ఎవరైనా చిరుసాయం అందిస్తారేమోనని యుగేంద్రాచారి ఎదురు చూస్తున్నాడు.